ప్లీజ్ వెయిట్. మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఈ రోజంతటిలో నీవు తోడై ఉండి మెడల నీవు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ రోజంతటిలో కూడా నీ బలమునిచ్చి, నీ శక్తినిచ్చి, నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచి, అయ్యా, మా ప్రతి పనిలో ఉండి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. దేవా, విశ్వాసముతో ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. అయ్యా, ఈ రోజంతటిలో నీ మనసుకు ఆయాసకరముగా మేము జీవించి ఉంటే, అయ్యా, ఏదైనా నీకు విరోధమైన కార్యములు చేసి నిన్ను బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడుగుమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి నిన్ను అడుగుతున్నారో, అయ్యా, వారి యొక్క బాధలను నీ సన్నిధిలో విడిచిపెడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, ఈ రోజే యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రభువా, యేసు నామములో వారందరి విజయము చూద్దురు గాక. తండ్రి, నీ కృపచేత వారిని తృప్తిపరచండి. ఎంతోమంది అనారోగ్యులు ఉన్నారు తండ్రి. అయా, వివిధ రకములైన వ్యాధులతో, వివిధ రకములైన బలహీనలతో వారు బాధపడుతూ కృంగిపోతున్నారు. నీ స్వహస్తాలతో వారిని ముట్టి వారిని స్వస్థపరచండి. యేసు నామములో ఈరోజే వారికి స్వస్థత కలుగునుగాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసముతో మేము అడుగుతున్నప్పుడు నీవు కార్యము చేసే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. తండ్రి, ఇంక ఎవరైతే మానసిక స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారో, మానసిక ఇబ్బందుల నుండి విడుదల కోసం చూస్తున్నారో, ఆర్థికపరమైన సమస్యల నుండి విడుదల కోసం చూస్తున్నారో, అయ్యా, వాటితో కృంగిపోతూ నలిగిపోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి మనసుకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, ఎవరెవరైతే బిడ్డలు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో, ఎవరైతే ప్రభువా ఆత్మీయ జీవితం ఎదగాలని పోరాడుతున్నారో సాతానుతో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, ప్రతి ఒక్కరికి సాతానుని ఎదిరించే నీ యొక్క వాక్య శక్తిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, మా ముందున్న సమస్యలను చూసి మేము భయపడకుండా నీ వైపే చూస్తూ ధైర్యముగా ఉన్నాం. యుద్ధము యెహోవాదే. మా ఎడల ఏ యుద్ధ కార్యము సాతాను చేయాలని తలపెట్టినా మా పక్షమున మీరుండి యుద్ధము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి మరి ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలను మీరు దర్శించి నీ యొక్క ముఖకాంతిని వారి మీద ప్రకాశింపచేసి, దేవా, నీ యొక్క శక్తిని, బలమును, నెమ్మదిని, శాంతిని వారి హృదయంలో నింపుమని ఈ రోజంతటిలో తోడై ఉన్న దేవా, నీవే మా బ్రతుకు కాలమంతయు కృపాక్షేమముల ద్వారా మమ్మల్ని దీవించుమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.